ఇదిగో ఇది నీది. అసలు బుద్ధుందా నీకు? మళ్ళీ ఎవరన్నా నీ మీద చేయేస్తే పళ్ళు రాలగొట్టు, లేదా నాకు చెప్పు. నేనున్నాను. ఏంటి సీట్ బెల్ట్? అసలు మనసులా వచ్చింది వాడికి నీ మీద చేసుకోవడానికి? ఈ తరం అమ్మాయిలు కూడా మగాళ్ళు కొడుతుంటే ఊరుకుంటే ఎలా? రెండు బీగితే పోలా? బస్తార్దో. ఏది ఏది ఒకసారి తెలుగులో చెప్పు. తెలుగులో బూతులు రావు. తయారు చేస్తున్నా. క్లయింట్స్ ఏదో ఒక వంక చెప్పి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కేవలం 1 వారంలో ఓ పర్ఫ్యూమ్ తయారు చేశాను. వెంటనే ఒప్పుకున్నారు. అదేంటో తెలుసా? నీ సుగంధం. బాగుందా? రేపటితో మన ఒప్పందం అయిపోతుంది. ఏదోటి చేసి మా వాళ్ళని అవమానించు. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏంటి బాస్ అర్జున్ గారు రమ్మన్నారు? ఒంటరిగా ఉండాలనిపించలేదురా. ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారేంటి బాస్? అవంతికనే కదా. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్. యు ఆర్ ఇన్ లవ్. తనకు చెప్పేచ్చు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా వయసు ఏంటి, అవంతిక వయసు ఏంటి? మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. సడన్ గా ఇప్పుడెందుకు బాస్? ఏం మాట్లాడుతున్నారా? అది వేరు ఇది వేరు అని తెలీదరా? నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు, కలిసి బతకడం గురించి. ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను.
కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు, తన మాటలు, తన కోపం, ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వెళ్ళలేనేమోరా. భయం వేస్తుంది. మా అమ్మ చెప్తూనే ఉండేది, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని. అప్పుడు అర్థం కాలేదు, జీవితంలో ఒకరు తోడుంటే ఎంత అదృష్టం. ఇది తెలుసుకునేలోగా ఇంత వయసు అయిపోయింది. ఇప్పుడు అవంతిక నేను కావాలనుకోవడం నా స్వార్థం. స్వార్థం ఏంటి బాస్? తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదో ఒకసారి అడిగితేగా తెలిసేది. తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది, ఇది తప్పు అని చెప్పే వయసు నాది. అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది, లేకపోతే నన్ను మర్చిపోలేదురా. అక్కాయ్, నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించడు. నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. ఏమైపోతావో అని భయంగా ఉంది అక్కాయ్. కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకే. అబ్బే, ఏమిటా పిచ్చి మాటలు? త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా, నువ్వు వచ్చే. అక్క జాగ్రత్త. సరే మావయ్య, వస్తాను. నేను తీసుకొస్తా. పెళ్లికి వస్తారులే. అవంతిక, ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకొచ్చాను. పనవగానే ఇచ్చేస్తా. గుడ్, డోంట్ వరీ, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. రానా? ఏ పాయసం చాలా బాగుంటుంది. తీసుకొచ్చలేదా? ఓ రామ్మా. అమ్మా కొంచెం పెట్టినా. అమ్మా, నీకు కాకరకాయ కావాలా? అవంతికకు పెట్టు. అవంతిక, కాకరకాయ కావాలా? నానా, 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 ఏంటి కాకరకాయ 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 గోలా? ఎవరికి ఇంకేం వండడం రాదా? కాకరకాయ చూడమ్మా, శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు. అందుకే